నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. హృదయం సున్నితమే, కానీ ఒక్కొక్కసారి అది రాకదేరుతుంది. వేణువు గాయాలైతేనే కదా రాగాలప్పుడు చేయడానికి సహకరించేది. అలాగే గోసి నవ్వుల సౌందర్యం. ఇందులో నాకు నచ్చినటువంటి కవిత అంటే 2 లైన్లు. ముడతలు పడిన శరీరం, కొంకలు తిరిగిన వేలు, వంగిన నడుము, మందగించిన చూపు. ఇదేనా వృద్ధాప్యం అంటే? కాదు కాదు, అదొక అనుభవాల సౌందర్య నిర్మితం. మృదుల ముడతలు కావవి, అనుభవాల పుటలు. ఎంత చక్కటి వాక్యాలండి. వృద్ధులని ముసలిదాన ఊళ్ళ కూర్చో, ముసలోడ నీకేం పని, ప్రతిదీ కల్పించుకుంటావు, నీకు ఎక్కడ పొందుకోదా? ఇలాంటి మాటలు మన సమాజంలో చూస్తుంటాం, గమనిస్తుంటాం. కానీ వాళ్ళు చెప్పే మాటలు నిజంగా అనుభవాలు పుట్టలే కదండి. అనుభవించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం కనుక ఆచరిస్తే సమాజం నిజంగా ఇలా ఉండేది కాదేమో, ఇంకా ఎంతో బాగుండేదేమో, సమాజ నిర్మాణం స్థాపన జరిగేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు అందరం రాలిపోయి పండుగ రాలివ్వడం కదా. వయసు ఉన్నప్పుడు ఒకలాగా, నడివయసులో ఒకలాగా, వృద్ధాప్యంలో మరోలాగా. అందరి జీవితాలు చివరికి చేరేది ఒకే చోటికి, ఒకే కాడికి. నాకు ఇందులో ఒకటి చాలా బాగా నచ్చింది. ఆకలి తీర్చకపోయినా సరే అందరి పెట్టిన కొడుకును చూసి మురిసిన పోసినవు. ఈరోజు ఈ వాక్యాలకు తగినటువంటి కవిత నేను జోర్దాన్లో ప్రకటించారండి. అది సెల్ ఫోన్లో ఉంది. ఇప్పుడు సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. అంటే ఈ వాక్యాన్ని అన్వయించుకొని మొదటిసారిగా తెలంగాణ యాసలో రాయడం జరిగింది. అది ప్రస్తుతమైంది. మామూలుగా రాసేదాన్ని వీళ్ళందరినీ మన 20 నుండి రాస్తున్నటువంటి పెద్ద పెద్ద కవులందరూ నాగభూషణం అన్నయ్య కానీ, అన్నవరం దేవేంద్ర అన్నయ్య కానీ, ఇంకా చాలా మంది కుక్కటి వస్తారు కానీ అందరికీ 20 బృందంలో రాసేవాళ్ళవి చాలా బాగుంటాయి. ఆ కవితలు చదివిన తర్వాత నాకు కూడా నేను ఎందుకు తెలంగాణ యాసలో రాయకూడదు, నాకు చదవను అనేసి ఒక నిబ్బరంతో ఎందరు వెక్కిరించినా సరే ముందుకు వెళ్లాల్సిందే, రాయాల్సిందే అనేసి రాయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క కవిత నా మనసులో తట్టు లేవుతుందండి. అసలు ఎంత చక్కటి భావాలో చదువు. నిజంగా నన్ను క్షమించు తల్లి, మనిషితనం ఎందుకు ఇలా, వసంతకాలపు కోకిల గణనం కాకుల రుదలా ఉంది, కోవిల గానమాధుర్యం ఏమైందో, పరిమళాలు వెదజల్లాల్సిన పూదోటలో ఏదో గంజాయి వాసన ప్రమాదం పొంచి ఉంది. అబ్బా, స్త్రీలకు సంబంధించినటువంటి చక్కటి వాక్యమిది. సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో ప్రమాదాలు, అంటే ఉద్యోగం చేసిన చోట కానివ్వండి, బయటకు ఎక్కడికైనా వెళ్ళిన చోట కానివ్వండి, అలా ఏదైనా ముందుకు వెళ్ళాలంటే మహిళల్ని వెనక్కి లాగేవాళ్ళంటారు. కానీ ఇక్కడ మన 20లో కానీ ఇంకా సభల్లో కనీసాల్లో ముందుకు వస్తారండి మహిళల్ని. మాట్లాడే వాళ్ళని మాట్లాడండి, మీ వల్ల అవుతుంది, మీ చేతిలో అవుతుంది. అందుకు అభినందనీయులు. మీ కవులందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన 20 బృందానికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుసుకుంటూ అందరినీ దేవి గారు మరిన్ని కవితలు రాయాలని మనసారా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.